హైదరాబాద్ లో నెల రోజుల పాప కిడ్నాప్ కేసును శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు ఛేదించారు. స్థానికంగా చిత్తు కాగితాలు ఏర్కొని జీవిస్తున్న చిన్న లక్ష్మీల పాపను ఈ నెల 27న నిందితులు ఎత్తుకుపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. మైలార్దేవపల్లికి చెందిన దండు హనుమంతు, అతని భార్య చందన, వారి సమీప బంధువైన స్వాతిని అరెస్టు చేశారు. వారి నుంచి ఆ పసికందును స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు నిద్రిస్తుండగా నిందితులు పాపను ఎత్తుకెళ్లారని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. వారిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మార్నింగ్ మనము ఈ పాపను ట్రేస్ చేయడం జరిగింది. ఈ పాప గుడ్ హెల్త్, 1 month గుడ్ హెల్త్, ఆ పాప మంచిగానే ఉంది. అండ్ దీంతో అక్యూజ్డ్ మనం చూస్తే A1 దండు హనుమంతరావు, ఇతను మైలార్దేవపల్లి అతను. అండ్ సిమిలర్గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి, వీళ్ళ ముగ్గురు ఈ పాపను తీసుకెళ్ళినట్టుంది. దీంతో డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు రోజంతా పని చేసుకొని అక్కడ నైట్ పనుకోవడం జరిగింది. పనుకుంటే వాళ్ళు అక్కడ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే పడుకునింది. ఈ ముగ్గురు అక్యూజ్డ్ ఈ పాపను, ఈ 1 month ఓల్డ్ ఇన్ఫెంట్ని వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చూస్తే వీళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వీళ్ళు రివీల్ చేసిన ఫ్యాక్ట్ అంటే బేసికల్గా వీళ్ళు ఈ పాపను అమ్మేసి అక్కడి నుంచి వీళ్ళు సొమ్ము చేసుకోవాలనుకున్నారు. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు మార్నింగ్ మనం 8 o'clock ఈ ఐడెంటిఫై వీళ్ళని ట్రాక్ చేసి ఆ పాపను కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది.